సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వరరెడ్డి అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని KTK5 గని ఆవరణలో జరిగిన సమావేశంలో జీఎం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో జూలై 9వ తేదీన ఒక్కరోజు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని, కానీ ఈ సమ్మెలో ఉన్న అత్యధిక డిమాండ్లు సింగరేణి యాజమాన్యం తీర్చగలిగేవి కావని ఆయన తెలియజేశారు. సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు. కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే 1,84,00,000 రూపాయలు భూపాలపల్లి ఉద్యోగుల జీతం రూపంలో నష్టపోతారని, ఇక భూపాలపల్లి ఏరియాకి ఉత్పత్తికి నష్టం వస్తుందని ఆయన తెలిపారు. హైయర్ సెంటర్ రిఫరల్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ప్రసూతి ప్రయోజనాలు మెటర్నిటీ లీవ్ కూడా మహిళా కార్మికులకు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక సంపన్నులపైన కార్పొరేట్లపైన విధిస్తున్న పన్నును పెంచాలి. సంపద పన్నును మరియు వారసత్వ పన్నును తిరిగి ప్రవేశపెట్టాలి. 18 భావ ప్రకటన స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, మత స్వేచ్ఛ, విభిన్న సంస్కృతులు, భాష ఒకటిగాని మన సంస్థ పరిధిలో లేవు. మరియు వీటిపై సమగ్రంగా వివరించడానికి మన జనరల్ మేనేజర్ సార్ గారు ఇచ్చేసారు. వారికి ప్రాఫిట్స్ కానీ లాస్ట్ టైం కూడా అధిక ప్రాఫిట్లు గవర్నమెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి మనం ఆల్రెడీ ఒకరోజు సమ్మె చేస్తే ఉత్పత్తి పరంగా 76 కోట్లు